ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మీ అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ కార్యక్రమం ఆధ్యాత్మికంగా మీకు మీ కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉందని దాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభునందు సంతోషిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు ఈ కార్యక్రమానికి. మీ వంతుగా మీ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందును బట్టి కూడా మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మేము ఇలా ముందుకు వెళ్ళగలుగుతున్నామంటే మీ యొక్క సహాయము, మీ ప్రోత్సాహము ఈ యొక్క క్రిస్టియన్ ఛానల్ ద్వారా మరి ఎన్నో రకాలుగా ఈ వర్తమానాలు మిమ్మల్ని ఆదరిస్తున్నాయని నమ్ముచున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము వాక్యం వింటమే కాదు, వాక్యానుసారం నడవాలి. దేవునికి మహిమ. అలాగే ఈరోజు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను. ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే చాలా విధాలుగా ఈరోజు ధైర్యాన్ని కోల్పోతున్నారు. కొంతమంది పిల్లల వల్ల విసికి ధైర్యాన్ని కోల్పోయేవాడు, కొంతమంది భర్త వల్ల విసికి ధైర్యాన్ని కోల్పోయేవాడు, కొంతమంది భయం. ఆయన వస్తున్నారంటే ఏం చేస్తాడు, కొడతాడో చంపుతాడో ఏం చేస్తాడో తెలియదు అని కొంతమంది అప్పులోళ్ళు ఎక్కడొస్తారు, పైన పడిపోతారు, అడుగుతారు, గోల్ చేస్తారని ఒక భయం. కొంతమంది వారికి ఉన్న వ్యాధులను బట్టి ధైర్యాన్ని కోల్పోయి ఇక నా లైఫ్ అయిపోయిందని అధైర్యంతో ఉండేవాడు కొంతమంది. అయితే ఏ విషయాల్లో నువ్వు ధైర్యాన్ని కోల్పోయావు? ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా, ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ప్రభువుకే మహిమ కలుగును గాక. ఇక ఆలస్యం ఎందుకు, వాక్యభాగులకు వద్దామా? దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనం చదివి సహాయం చేయగలరు? దావీదు మిక్కిలి దుఃఖపడిను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే దావీదు ఈయన ఒక రాజు అయ్యుండి పిల్లలను బట్టి, కుమార్తెలను బట్టి విసిగిపోయారు. రాజ్యములో ప్రజలు విసిగిపోయి, అంటే వాళ్ళు ఎంతగా విసిగించారు చూడండి. రాళ్ళు రువ్వి చంపాలన్న ఉద్దేశంతో ఉన్నారు. ఇక దావీదు జీవితంలో కొడుకులు చేసిన పాపం, కుమార్తెలు చేసిన పాపం, వీళ్ళు చేసిన తప్పిదారు, వీళ్ళు చేసిన అగడాలను బట్టి దావీదునే చంపాలనుకున్నారు. దాన్ని బట్టి దావీదుకి ఎంత బాధపడి ఉంటాడు. పిల్లలకు అంటారు కానీ రాతలను కంటారా అంటారు. ఎందుకంటే ఒకనొక సమయంలో సొంత కొడుకు అబ్షాలోం తండ్రిని చంపడానికి కూడా ప్రయత్నించాడు. అధికారం కోసం, అధికార దాహం, ధనము. ఈ చూడండి ఈరోజు ఎలా ఉందంటే పదవుల కోసం ఏదైనా చేస్తున్నారు. కన్న బిడ్డ తండ్రిని చంపడానికి ప్రయత్నం చేశారని చూడండి. ఈ జనాలలో, లోకంలో, ఈ రాజ్యంలో జనులందరూ కూడా ఇసిగిపోయారు. దావీదుకి ఇక ఏడవటానికి కూడా ఓపిక లేదంట. ఈ యొక్క అధ్యాయం మొదటి చదివితే దావీదు అతని జనులను 3వ దినమందు సిక్లకు వచ్చిరి. అంతలో అమాలేకీలు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లకు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి ఏం చేస్తారు? ఇప్పుడు ఈ పట్టణాన్ని తగలబెట్టడమే కాదు, అమాలేకులు శత్రువులు వచ్చి దాడి చేశారు. దాడి చేస్తే ఇంకా ఏం చేస్తున్నారు? గనులనేమి ఆడవారందరినీ చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయిండెను. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి కాల్చబడి ఉండుటయు భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుకోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోతే. అది చూడండి, దావీదు ఎంత బాధపడ్డాడు. ఇప్పుడు భార్యలు, పిల్లలు సమస్తమును చెరపట్టబడ్డారు. అంత మాత్రమే అమాలేకులు బొత్తిగా పాడు చేసి పట్టణాన్ని తగలబెట్టి కిడ్నాప్ చేసేసారు పిల్లల్ని, భార్యలను, దావీదు యొక్క కుటుంబాన్ని. అప్పుడు దావీదు ఆ వార్త విని వచ్చి ఏడుస్తున్నాడు. అయ్యో, ఎక్కడ కొట్టుకుపోయారు, ఎటెళ్ళారు, నా పిల్లలు ఏమైపోయారు, భార్యలు ఏమైపోయారు, చాలా దుఃఖపడుతున్నాడు. ఏడవటానికి శక్తి కూడా లేదు. ఎందుకంటే రాజ్యంలో ప్రజలు ఇసిగిపోయారు పిల్లల వల్ల. సోదరి సోదరుడా, నీ జీవితంలో కూడా ఇలాంటి విసుగు చెందుతున్నావా? నీ పిల్లలు నిన్ను అనేక రకాలుగా విసిగిస్తున్నారా? ఈ పిల్లలు నిన్ను బాధ కలిగిస్తున్నారా? ఎందుకంటే నీ మాట వినకుండా ప్రేమ పెళ్లిలో వెళ్ళిపోయారా? నీ మాట విన డ్రగ్స్కి అలవాటు పడిపోయారా? నీ మాటకు లోబడకుండా త్రాగుడికి బానిసలైపోయారు నీ పిల్లలు. దేనివల్ల విసిగిపోతున్నావు? క్రైస్తవ సోదరుడా,
చాలామంది జీవితాల్లో చూడండి, ఇంట్లో వీళ్ళు ప్రార్థనకి వెళ్తారు, స్త్రీలు పురుషులు త్రాగుడికి బానిసలైపోయి, ఈ త్రాగుడు వల్ల ఎన్నో రకాల కుటుంబాలు పతనమైపోతున్నాయి, పాడైపోతున్నాయి. కానీ మరి త్రాగుడిని ఎలా అనుమతిస్తున్నారు ప్రభుత్వాలు తెలియదు, కానీ దీనివల్ల ఎన్ని కుటుంబాలు పతనమైపోతున్నాయి అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా బార్ షాపులు విడిగా వెలిసిపోతున్నాయి అడుగడుగున. మరి చూడండి, ఒక్క వీధిలోని ఒక్క ప్రాంతంలోని ఆ బజార్లోని ఎన్ని వస్తున్నాయో, ఆ డిస్టెన్స్ కూడా లేదు, 1 కిలోమీటర్ దూరంలో బార్ షాప్ అలా ఉంది ఇప్పుడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి విసిగిపోతున్నారు. ఈరోజు ఇక్కడ చూసినట్లయితే దావీదు మరి ఆ రాజ్యంలో ప్రజలు విసిగిపోయి పిల్లల్ని కుటుంబాన్ని చెరపట్టుకుని వెళ్ళారు, దావీదునేమో చంపాలని ఉన్నారు. అంటే ఈ పిల్లలు ఎంత జనాలు ఇసుగు పుట్టించారు చూడండి, చీ అనిపించుకునేటట్టున్నారు. ఈరోజు నీ పిల్లలు నీ కుటుంబం ఇదే పరిస్థితా? విసిగి వేసారిపోతున్నావా? వీటన్నిటికి ఒక పరిష్కారం యేసయ్యే. హల్లెలూయా. వీటికి విడుదల ఇచ్చేది యేసయ్యే. దేవునికి మహిమ కలుగును గాక. నీ సమస్యకు పరిష్కారం యేసయ్య అని గుర్తుపెట్టుకో. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డ, అయితే దావీదు ఇక్కడ ఎన్ని వార్త తెలిసిన తర్వాత ఫస్ట్ ఏడ్చాడు, బాధపడ్డాడు, దీనివల్ల ఉపయోగం లేదనుకున్నాడు. కానీ తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవునికి మహిమ. క్రైస్తవ సోదరుడా, ఈరోజు నువ్వు దేవుని బట్టి ధైర్యంగా ముందుకు సాగుదువు గాక. హల్లెలూయా. ఈ శోధనలో కష్టాల్లో ధైర్యం తెచ్చుకో. 2వ పాయింట్లోకి వెళదాం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. 1 దినవృత్తాంతములు 28వ అధ్యాయము 20వ వచనం కూడా చదవండి. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు తన కుమారుడికి చెప్తున్నాడు, దేవాలయం కట్టడానికి, కుమారుడా నువ్వు పని పూనుకో, భయపడొద్దు, డోంట్ వర్రీ, నీ దేవుడు నీతో కూడా వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డ, మనం కూడా అనుకుంటాం, ఒక ఇల్లు కడుతున్నాం అనుకుంటా, ఏం చేయాలా, డబ్బులు ఎక్కడ తేవాలా, ఇప్పుడు ఎలా ఇల్లు కట్టడానికి బోల్డ్ అవుద్దని కొంతమంది బాధపడేవాడు, కొంతమంది పెళ్లి చేయాలి, అయ్యో ఇప్పుడు పెళ్ళి రూపాయి లేదు, ఎట్లా పెళ్లి డేట్ మార్చుకోవాలా, ఆపుకోవాలనుకునేవాడు. కానీ ఇక్కడ దావీదు ఏమన్నాడు కొడుకుతో కూడా, కుమారుడా నీవు పని పూనుకో, ధైర్యం తెచ్చుకో, దేవుడు నీతో కూడా వస్తాడు. ప్రభువుకి మహిమ కలుగును గాక. కృంగిపోతున్నావా, నిరాశ నిస్పృహలో ఉన్నావా, సోదరుడా సోదరి, ఎందుకు నీకు ఈ కృంగిపాటు? అసలు నువ్వు దేవుని విశ్వాసం ఉంటే ఏ విషయాలు నలిగిపోవు, కృంగిపోవు. మనతో ఆయన వస్తే మనకు భయం ఏంటి? వడ్డించేవాడే నీవాడైతే నీకు భయం ఎందుకు? నువ్వు ఎక్కడున్నా ఏ మూలనున్నా నీకు అన్ని ఐటమ్స్ వస్తాయి. ఎందుకు? ఆ కూర ఉందనుకో, చికెను, వడ్డించే వ్యక్తి నీ బంధువు అనుకో, నీ దగ్గర తీసుకొచ్చి వడ్డించేస్తాడు నువ్వు కావాల్సిన వ్యక్తి అయితే. అలాగే యేసయ్య మనకి అన్ని విధాలు ఒక వడ్డించే వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆయన ఇవ్వలేదంటే ఏది లేదు. ధైర్యం తెచ్చుకో. అది పెళ్ళా, మీ పిల్లలు పెళ్ళి వివాహాలు కావాలా, మరి ఇంక ఏంటి, ఏ సమస్య, అనారోగ్యమా, బలహీనత, ఎలాంటి వాటిలైనా బలపరిచే యేసయ్య ఉన్నాడు కనుక ధైర్యంతో పని పూనుకో. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ సోదరుడా సోదరి, ఏ విషయంలో నలిగిపోతూ కృంగిపోతూ అధైర్యపడుతూ ఒకవేళ ఈ వాక్యం వింటున్నావేమో, దేవుడు ఈరోజు ధైర్యపరుస్తున్నాడు నీ కొరకే ఈ వాక్యం. ప్రభువుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ధైర్యం చెడిపోయిందా నీకు? అసలు ఇక నా జీవితంలో నెమ్మది లేదనుకుంటున్నావా? నెమ్మది లేని వారికి నెమ్మది ఇవ్వటానికే నా ప్రభు వచ్చారు. ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు సోదరుడా నలిగిపోతున్నావు, కృంగిపోతున్నావు? అప్పులు ఎక్కువైపోయాయనా? ఎందుకు ఈ చింత? నీ చింత యావత్తు ప్రభు మీదే. దేవునికి మహిమ. ప్రియ సహోదరి, నీ భర్త నిన్ను ఎన్నో రకాలు హింసిస్తున్నాడా? ఆయన వల్ల ఇసిగిపోయావేమో, కానీ యేసయ్య దగ్గరికి నీకు పరిష్కారం ఉంది. ప్రభువుకి మహిమ కలుగును గాక. నీ పిల్లలు విసిగిస్తున్నారా? ప్రభు దగ్గరికి రా, అని ధైర్యం తెచ్చుకో, మొరపెట్టు, కన్నీరు విడు, అద్భుతం చేస్తాడు. ప్రభువుకి మహిమ కలుగును గాక. చూడండి ఇంకా దేవుని వాక్యములో 1 రాజులు 2వ అధ్యాయం 2వ వచనం కూడా చదవండి. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచున్నాను. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన యెడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొని. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఇక్కడ దావీదు మరణకాలం సమీపించింది.
ఇక కొడుకుకు కొన్ని బాధ్యతలు అప్పచెప్తున్నాడు. నాయనా, కుమారుడా సొలొమోనా, నా మాట విను. నేను వృద్ధాప్యంలోకి వచ్చాను, అయినా దేవుడు నన్ను రమ్మంటున్నాడు, నేను వెళ్ళిపోబోతున్నా. అయితే నా మరణం ఆసన్నమైంది, నా మరణం నాకు తెలుస్తుంది. నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి దేవుని యొక్క మందిరానికి కట్టాలి, నువ్వు పని పూనుకోవాలి. నీకు ఏ పని అయితే అప్పగించాడో దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, ఆ పని నువ్వు పూనుకో అంటే ఆయన మరణకాలం ఆసన్నమైనప్పుడు కొడుకుకు నేర్పిస్తున్నాడు అప్పగింతలు. మన చిన్నప్పుడు ఆవు దూడ ఒక కథ విన్నాం. ఎందుకంటే అది ఆవు మరి ఒకసారి మేత మేయడానికి వెళ్ళి వస్తున్నప్పుడు దారిలో పులి, చిన్నప్పుడు నేను 3వ తరగతిలో చదువుకున్నా, నాకు బాగా గుర్తుంది. ఒక పులి ఎదురు వస్తుంది. పులి వచ్చేసి ఆవుని తినేయాలని ఒక్కసారి, ఇదిగో నాకు ఆకలితో ఉంది, ఇది కథ కావచ్చు కానీ దీంట్లో ఒక నీతి ఉంది. ఏమంటుందంటే, నాకు ఆకలిగా ఉంది, మరి నువ్వు నాకు ఆహారం ఇవ్వాలంటే, పులిరాజా దయచేసి నాకు కొంచెం సమయం ఇవ్వు, ఏమి లేదు, నాకు చిన్న లేగదోడ ఒకటి ఉంది, మరి ఆ బిడ్డను చూసుకోవడానికి ఎవరు లేరు, కాబట్టి నేను వెళ్ళి పాలిచ్చి మంచి చెడులు నేర్పించి నేను వస్తాను కనుక దయచేసి నాకు కొంచెం సమయం ఇవ్వంటే, పులి అంటది, నేను ఎలా నమ్మాలి, నువ్వు వస్తావో నాకు నమ్మకం ఏంటి, నేను ఆకలితో ఉన్నాను, లేదు ఇప్పుడే నేను తినేయాలంటే, దయచేసి నా బిడ్డను కడసారి చూసుకోవడానికి అవకాశం ఇవ్వమంటే, పులి ఏమంటుందంటే, సరే వెళ్ళిరా, నాకైతే నమ్మకం లేదు, చూద్దాం ఎంతవరకు వస్తావు, కానీ నువ్వు నమ్మకాన్ని నిలబెట్టుకో, లేకపోతే ఎప్పుడైనా నువ్వు కనబడతావు, ఎప్పుడైనా నీ మీద దాడి చేస్తానంట. సరే వస్తాను రాజా, పులి రాజా అని వెళ్ళి ఆ లేగదోడుతో కొన్ని సూక్తులు చెప్తుంది. ఏమంటుందంటే, అమ్మ ఎక్కడ పడితే అక్కడ మేత వేయొద్దు, పెద్దలతో కలిసి చక్కగా పెద్దలతో మంచిగా ఉండి పెద్దలు ఎంబడించు, పెద్దల సహకారంతో వెళ్ళు, ఒంటరిగా వెళ్ళొద్దని కొన్ని, ఇక నేను ఉండను నీకు, తల్లి అయినా తండ్రి అయినా ఇదిగో ఈ పెద్దలు ఉన్నారా, వీళ్ళే నీ తల్లిదండ్రులు అని చెప్పి ఇన్ని రకాలుగా మంచి మాటలు చెప్పి మళ్ళా పులి దగ్గరికి వస్తుంది ఆవు. ఆ పులి దగ్గరికి ఆవు రావటం చూసిన వెంటనే పులికి ఆశ్చర్యం కలిగిద్ది, జాలి కలిగిద్ది, ప్రేమ కలిగిద్ది. అరే, నేను ఎంతోమందిని చూస్తాను కానీ మళ్ళీ వస్తానని అందరూ వెళ్ళిపోతారు, కానీ ఈ ఆవు నమ్మకంగా తన బిడ్డకు మంచి మాటలు చెప్పి మంచి సూక్తులు చెప్పి మళ్ళీ నా దగ్గరికి వచ్చేసరే, ఇన్ని అప్పగింతలు చెప్పేసి వచ్చిందని అప్పుడు అంటది పులి, అమ్మ నేనేం చేయలేక, నీ మంచితనాన్ని బట్టి నిన్ను చంపాలనుకోలేదు, నీ బిడ్డ దగ్గరికి నువ్వు సంతోషంగా వెళ్ళు అంటది. అంటే చూడండి, ఇప్పటివరకు అప్పగింతలు చెప్పొచ్చేసింది ఆవు, ఇక నేను వెళ్ళిపోతున్నాను, నేను ఉండను, నువ్వు జాగ్రత్తగా ఉండాలని. కానీ ఆ పులికి జాలి కలిగింది. అలాగే మనం కూడా పిల్లలకి కొత్తగా వివాహాలు చేసినప్పుడు కొన్ని అప్పగింతలు చెప్తారు తల్లిదండ్రులు, అమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండాలి, అత్తగారింట్లో జాగ్రత్తగా ఉండి మసులుకో, మంచిగా మసులుకో, భర్తకు లోబడు, పెద్దవాళ్ళు గౌరవించు, దేవునికి మహిమ. అంటే ఈ పూర్వ రోజులు ఎక్కువ ఇవి చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఎవరు చెప్తున్నారు అండి, ఇప్పుడు పేరెంట్స్ అసలు ఎక్కడ ఎవరేమన్నా అంటే ఊరు కూడా దాడి చేసేస్తున్నారు. ఎవరిని అంత పద మా అమ్మాయిని అంటావా, మేమంతా పుట్టింటి తీసుకుని వెళ్ళిపోతున్నారు, వీళ్ళు అసలు రా వచ్చాయి. ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఏదైనా చిన్న గొడవ చెప్పారనుకో, వచ్చేసాయి ఇంటికి వచ్చేసాయి. కొంతమంది ఇలా దాడి చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఓర్చుకోమ్మా తగ్గించుకోమ్మా అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారండి. పూర్వ దినాల్లో పెద్దలు ఎంతో మంచి సూక్తులతో కుటుంబానికి కట్టుకోమ్మా, పెద్దలకు లోబడు, పెద్దలను గౌరవించని చెప్పేవాడు. ఇప్పుడు ఎక్కడున్నారండి? ఇప్పుడు ఆ విధంగా పూర్వ దినాల్లో పెద్దలు వచ్చినప్పుడు మామగారు ముందు మంచం మీద కూడా కూర్చునేవాళ్ళు కాదు, కోడళ్ళు అత్తగారి ముందైనా మంచం మీద అంత గౌరవంగా ఉండేవాడు. ఇప్పుడు మామగారి ముందే కాలు మీద కాలేసి కూర్చున్నారు కొంతమంది కోడళ్ళు. పూర్వదినాలు పెద్దలు వచ్చారంటే ఆ మంచం మీద ఉండేవాళ్ళు, లేచి నిలబడేవాడు, గౌరవం అది. ఇప్పుడు ఎవరు కూడా అలా ఉండటలా. స్కూల్ ఉపాధ్యాయులు ఉంటే కూడా గౌరవంగా లేచి నిలబడటం, నమస్కారం చేయటం, ఇలా ఉండేవాడు. ఇప్పుడు అలాంటి ఏమి లేవు. ఇప్పుడు ఏంటంటే మనిషి గర్వం, టెక్నాలజీ పెరిగింది, తెలివి పెరిగింది, నాలెడ్జ్ పెరిగేలేకే నాకేంటి అన్నట్టు ఉంటున్నారు. క్రైస్తవ సోదరుల, మనం ఎప్పుడు అణిగే ఉండాలి, ఒదిగి ఉంటే ఎదుగుతావని నేర్చుకో, ప్రభువుకు మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 3వ పాయింట్గా చూసినట్లయితే కుమారుడికి మరి ఏమంటున్నాడంటే దావీదు కొన్ని సూక్తులు చెప్తున్నాడు. నాయనా నువ్వు ధైర్యం తెచ్చుకుని నీకు అప్పగించిన దాన్ని నమ్మకంగా చేయి. దేవునికి ఏ పని అప్పగించాడు, ఏ బాధ్యత నీకు అప్పగించాడు, దాంట్లో నమ్మకంగా ఉండు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి అప్పగించిన ఒక పరిచర్య కానీ, దేవుడు మనకు అప్పగించిన కుటుంబమే కానీ, దేవునికి ఇచ్చిన మరి పిల్లల విషయమే కానీ నువ్వు జాగ్రత్తగా వీటన్నిటిలో నువ్వు కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అప్పుడు దేవుడు నీకు ఇచ్చిన ఈ తలాంతులు కాపాడుకో, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి చక్కని స్వరం ఇచ్చాడా, ఆ స్వరం దేవుని కొరకు వాడు.
ఇచ్చాడని ఇష్టం వచ్చిన దుర్వినియోగం చేస్తావా? దేవునికి ధనం ఇచ్చాడా? దుర్వినియోగం చేయకూడదు. ప్రతి దానికి లెక్కప్ప చెప్పాలి. ధనవంతుడు అనుకున్నాడు, డబ్బు పంట బాగా పడింది, ఇంకేం చేయాలా? తిను, త్రాగు, సుఖించు, ఎంజాయ్ చేయి లైఫ్ అనుకుంటున్నాడు. ఒరే ఎర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. ఏమనుకున్నాడు? ఇది ఇచ్చిన దేవుని స్తుతిద్దాం అనుకోవటలా. ఈ ధనం ఇచ్చింది దేవుడు, నా లైఫ్ ఇచ్చింది దేవుడు, నన్ను నిలబెట్టింది దేవుడు, దేవునికి ఘనత రావాలనుకోవటలా. తిను, త్రాగు, సుఖించు, ఎంజాయ్ లైఫ్. ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారన్నారు. ప్రియ సోదరుడా, ఈరోజు మనం నువ్వు దేవునికి సమయం ఇస్తున్నావా? దేవుని స్తుతించగలుగుతున్నావా? దేవునికి మహిమకరంగా జీవిస్తున్నావా? ఒకవేళ లేకపోతే ఇప్పుడు ఒక తీర్మానానికి రా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చూసినట్లయితే నీకు అప్పగించిన దాన్ని నీవు ధైర్యంగా చేయి, నీకు అప్పగించిన నమ్మకంగా చేయి, నీకు అప్పగించిన దాన్ని కాపాడుకొని దావీదు కుమారుడికి నేర్పిస్తున్నాడు. వృద్ధాప్యం వచ్చింది, మరణకాలం సమీపించింది, ఆ టైంలో చక్క కొడుకుకు మంచి అప్పగింతలు, బాధ్యత నేర్పిస్తున్నాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, నువ్వు ఏ పని పూరుకు నువ్వు సక్సెస్ అవ్వాలంటే దేవుని అప్పగించిన బాధ్యతను కాపాడుకో. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 3వ పాయింట్లో మనం ఏంటంటే అప్పగించిన పనిని కాపాడుకోవాలి. ప్రభువుకు మహిమ. దేవుడిచ్చిన పరిశుద్ధతను కాపాడుకో, దేవుడు నీకు ఇచ్చిన భక్తిని కాపాడుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డారా, ఆ విధంగా కాపాడుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. 4వ చదువుదా, అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. పౌలు ఇటలీ ప్రయాణములు ఓడ ఎక్కారు. మరి ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వీరందరూ ప్రయాణం చేసే సమయంలో పౌలు ఏమంటున్నారంటే, ఆ ప్రయాణంలో ఉన్న ఆ మార్గాల్లో ఇప్పుడైనను ఏమవుతుంది, ఆ ఓడ బద్దలైపోతుంది. ఓడ పగిలిపోయే స్థితిలో ఉంది. భయం వేస్తుంది, నలిగిపోతున్నారు. అయ్యో, ఓడలో సరుకులు కింద పడేస్తున్నారు, అయ్యో మేము చనిపోతున్నాం, ఓడ బద్దలై అవుతుంది అనుకున్నారు. అంటే ఇది ప్రయాణ మార్గాలలో ప్రియ దేవుని బిడ్డారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన మన ప్రయాణాల్లో రాకపోకల్లో యేసయ్య తోడుగా ఉండునుగాక. హల్లెలూయా. మరి నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటున్నారు. మరి ఈ ఓడలో 276 మంది, ఈ 276 మంది ఈ ఓడలో ఉంటే ఓడను తేలిక చేయడానికి ఒక ప్రక్క గాలి వాళ్ళని పోనీయటలేదు. ఈ విధంగా చాలా భయపడి వణికిపోతున్నారు. సరుకులన్నీ వేసి తేలిక చేయాలని చూస్తున్నారు. అయినా కూడా అది కష్టతరంగా నడుస్తుంది. అప్పుడు పౌలు వీళ్ళకి చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకోండి, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకనగా మన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఆమేన్. మన దేవుడు తోడుగా ఉన్నాడు. ఈరోజు నీ ప్రయాణాలు, ప్రియ సహోదరి సహోదరుడా, మన మార్గాలలో మన ప్రయాణాలలో యేసయ్య తోడై ఉండే దేవుడు. నా జీవితంలో కూడా ఎన్నోసార్లు ప్రమాదానికి దేవుడు తప్పించాడు. నేను దుబాయ్ వెళ్ళేటప్పుడు పెద్ద యాక్సిడెంట్. నేను ఎయిర్పోర్ట్కి, విజయవాడ నుంచి ఎయిర్పోర్ట్ బస్సు ఎక్కాను. బస్సు ఎక్కేటప్పుడే ఫస్టే శుభం పలకాలన్నట్టు ఏమైందంటే, బస్సు ఎక్కేటప్పుడే ఇప్పుడు యాక్సిడెంట్ అయితే పరిస్థితి ఏంటి అని మా సంఘంలో ఒక ఆయన అన్నాడు, అయ్యగారు యాక్సిడెంట్ అయితే ఏమి లేదు, అక్కడ స్విచ్ ఉంటుంది, అది పగలగొట్టి దూకండి అన్నాడు. సూర్యాపేట దగ్గరికి వెళ్ళి ఈ లోపు అంత బస్సులో కలవరం, నిద్ర పట్టట్లా. ఇప్పుడు యాక్సిడెంట్ అయితే అనుకున్నా. కరెక్ట్గా సూర్యాపేట దగ్గరికి వచ్చేలేకే డామ్ అని శబ్దం వచ్చింది. వచ్చి ఒక్కసారి బస్సు డివైడర్ని గుద్దేసింది. చూడండి, అలాంటి ప్రమాదములు ఎదురున్న రక్తం మడుగులో పడిపోయారు. ఇప్పుడు నేను ఆ స్థితి తీసి పగలగొట్టి దూకేశాను. తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బస్సు అంతా బయటకు దూకారు. చాలామంది తలకాయలు బయలుగి రక్తం మడుగులు పడిపోయి, దేవుడు ఆ సమయంలో కూడా నన్ను ఇంత కూడా ఏ హాని జరగకుండా కాపాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 276 మంది ఈ ఓడలో ప్రయాణం చేస్తూ ఇటలీ వెళ్ళే వారందరూ చూడండి, వాళ్ళు బాకారాలతో కేకలేస్తూ భయపడిపోతుంటే పౌలు చెప్తున్నాడు, ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి, దేవునికి మహిమ, దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని యందు నమ్మిక ఉంచండి. ఆ విధంగా వాక్యం వాడికి బోధిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కష్టాలు. మాకు విజయవాడలో ఆ మధ్య ఫ్లడ్ వచ్చింది, ఈ వరదలో కొంతమంది చనిపోయారు. చూడండి, ఎంతో బాధాకరం, ఎంతో విచారకరం. అనుకోలే, అంత సడన్గా. అసలు మేము తెల్లారి మందిరానికి రెడీ అవుతున్నాం. మందిరానికి వెళదాం అనుకునే సమయంలో ఒక్కసారి మేము ఉన్న అపార్ట్మెంట్ చుట్టూ నీళ్ళు వచ్చేస్తాయి. నేను కనీసం అందులోంచి బయటకు వెళ్ళటానికి కూడా లేదు. మందిరంలోకి జనం వచ్చారు. నేను ఇక్కడ నుంచి బయటకు వెళ్ళటానికి ఇక్కడ వరకు వచ్చింది. అప్పటికే నేను మధ్య లేచి మందిరం బయటకు వచ్చేసి నా బండి తీద్దామని చూస్తే అప్పటికి ఇక్కడ వాటర్ ఇంతవరకు వచ్చింది. అయ్యో, ఇంత సడన్గా
అప్పుడు నేను వేరే వాడికి ఫోన్ చేసి చర్చిలో చూస్తానండి, మందిరం నడపండి, ఈరోజు నాకు రావటానికి కూడా లేదని. ఎంత బాధాకరం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మేము అనుకోలే, ఊహించలా, తెల్లవారిపాటికి అప్పటికప్పుడు అంత సడన్గా, మరి ఇంత సడన్గా విపత్తు వచ్చింది. దేవుని రాక కూడా ఇలాగే ఉంటుంది. ఏ క్షణం ఏది సంభవించిందో తెలియదు. క్రైస్తవ సోదరుడా, నా ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తాను, నా లైఫ్ నాదే అనుకుంటున్నావేమో. చూడండి, తెల్లవారేసరికి అంతా మేమున్న అపార్ట్మెంట్ అంతా అప్పటికే చాలా వరకు మునిగిపోయి. ఎంత బాధాకరం. బయటకు రావటానికి లేదు. అప్పటి వరకు కూడా ఏ వసతులు, ఒక రోజు తర్వాత ఎదురు చూస్తున్నారు. రెండో రోజు వరకు ఏ పడవ కూడా మాకు రాలే అక్కడికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇన్ని విషయాలు కూడా దేవుడు కాపాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈలోపు మా సంఘస్థులందరూ ఒక పడవ తయారు చేసుకుని వచ్చి నా కోసం నన్ను బయటకు తీసుకురావడానికి, నేనేమి బాంబే వెళ్ళాలి మీటింగ్, అలాంటి విపత్తులో కూడా, ఆ విధంగా ఆ పరిస్థితిలో కూడా నేను ఏం చేస్తానంటే వాళ్ళు ఒక పడవ లాగా తయారు చేసుకుని తీసుకొస్తే అది ఎక్కి నెక్స్ట్ డే ఫ్లైట్కి వెళ్ళాలైతే ఆ విధంగా బయటకు వచ్చి నేను బాంబే వెళ్ళాను దేవుని స్వార్థ పని నిమిత్తం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ పాయింట్, యోహాను స్వార్థ 16:33 కూడా చదవండి. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకో. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నేర్పిస్తున్న శిష్యులకి లోకములో శ్రమ కలిగింది, ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు మన జీవితాలు ఎన్నో శ్రమలు, ఆటుపోట్లు, కష్టాలు, బాధలు వస్తూ ఉంటాయి. క్రైస్తవ బిడ్డలకు ఒక ధైర్యం, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పౌలు ఓడలో ఉన్నప్పుడు వీళ్ళందరితో ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబ పరిస్థితులు బట్టి ధైర్యం తెచ్చుకో. దావీదు యెహోవాను బట్టి అతను ధైర్యం తెచ్చుకున్నాడు. పిల్లల వాళ్ళు విసికి జనులు చంపాలని చూసినప్పుడు, అయ్యో నన్ను చంపేస్తున్నారు, ఇంకేముంది, ఆ పోలీస్ స్టేషన్కి వెళ్దాం, ఈ పోలీస్ స్టేషన్ పరిగెత్తలేదు. కానీ దేవుని బట్టి ధైర్యంతో ముందుకు పెడుతున్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, ఈరోజు నువ్వు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నా? నా కాళ్ళు ఉన్నారు, అండ వీళ్ళు ఉన్నారు, నా కోట అనుకుంటున్నావా? మనుషులు ఎవరు ఆ టైంలో రారు. ఒకళ్ళు అనుకుంటున్నా, నాకు నా బంధువు ఉన్నాడు, నాకు నాన్న ఉన్నాడు, నా స్నేహితుడు ఉన్నాడు, లేకపోతే వాళ్ళు ఉన్నారు. ఎవరిని ఎంటరారండి. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది అందరూ ఉన్న అనాథలాగా ఉంటున్నారు. కొంతమంది ఎవరు లేకపోయినా దేవుని అర్జించి దేవుని సహాయం పొందుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన అండ, మన కోట, మన ఆశ్రయదుర్గం క్రీస్తు ప్రభు మాత్రమే. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని శ్రమలలో, యోబు జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి. భార్య కృంగదీసింది, బంధువులు కృంగదీశారు, స్నేహితులు కృంగదీశారు. అందరూ కూడా ఎందుకయ్యా ఏదో తప్పు చేస్తావు, యోబు ఏదో పాపం చేస్తాడు, యోబు అందుకే శాపం అనుభవిస్తున్నాడు అనేవాడు. భార్య కూడా దేవుడు దూషించు, ఎందుకు దేవుడు ఏం చేస్తాడు, దేవుడు అన్న ఆ దేవుడు మాత్రం మనకేం చేశాడు అని భార్య నిరుత్సాహపరిచింది. అయినా యోబుడు ఒకటే ధైర్యం, నేను నమ్మిన దేవుడు ఆయన మాత్రమే, నేను యెహోవాను బట్టి ఆనందిస్తా అనుకున్నాడు. కష్టాలలో, శ్రమలలో, పిల్లలు చచ్చిపోయారన్న దేవునికి స్తోత్రం అన్నాడు, ఆస్తి పోయిందన్న స్తోత్రం, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాడు, ఆయనకే మహిమ కలుగును గాక అంటున్నాడు. పిల్లలు చనిపోయినప్పుడు కూడా. కానీ ఎక్కడ యోబు అధైర్యపడటం, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇన్ని కష్టాలు, దేవుడు ఎందుకు. ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే దేవుని నమ్ముకోగలే మేడలు కట్టాలా, దేవుని నమ్మకంగా అనుకునే నెరవేరితేనే అప్పుడే దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నారు. అంతేగాని దేవుని నెరవేరితే అమ్మో ఎంత మంచి దేవుడు, నెరవేరలేదనుకో దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లా, దేవుడు మమ్మల్ని చేయి విడిచిపెట్టారు అనేవాడు కొంతమంది. దేవునికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవుని బట్టి ఒక ధైర్యం తెచ్చుకోగలుగుతున్నావా? ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఇప్పటివరకు నీకు ఆ ధైర్యం లేకపోతే ఇప్పుడైనా రా ప్రభు దగ్గరికి, ఆయనను బట్టి ధైర్యంతో ముందుకు వెళ్ళు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. పిరికితనము మనిషిని ఎలా చేస్తుందంటే కృంగదీస్తుంది. స్ట్రెస్ వల్ల అనారోగ్యాలు వస్తున్నాయి, బీపీ పెరుగుతుంది, షుగర్లు వస్తున్నాయి, రకరకాల థైరాయిడ్, గ్యాస్ ప్రాబ్లాలు, మానవుని జీవితంలో అనుదినము ఏదో ఒకటి. ఒక్కొక్కళ్ళకి వెళ్తే ఒక్కొక్కళ్ళు అంటారు, అయ్యా చూడండి మా డబ్బాలు, ఈ మందులు చూడండి, ఇన్ని మందులు, రోజు 7 బిళ్ళలు మింగాలంటది ఒక ఆమె. హల్లెలూయా. ఈ స్ట్రెస్ని తొలగించుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరిగా చూద్దాం మత్తయి సువార్త 14:27 వచనంలో కూడా, వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని. దేవునికి మహిమ. శిష్యులు ఒకరోజు అందరూ కూడా సముద్ర ఓడలో ప్రయాణం చేస్తున్నారు. అయితే ప్రభు తెల్లవారుజామున ప్రత్యక్షమైతే అమ్మో దయ్యమో పోతాం అనుకున్నారు. భయపడొద్దు, నేనే, ధైర్యం తెచ్చుకోండి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిదానికి భయపడొద్దు.
దేవుడు నాడు ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళు. ప్రభువుకు మహిమ. కొన్ని పాయింట్స్ మీకు చెప్పాను. మొదటిగా చూస్తున్నట్లయితే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. రెండవదిగా చూస్తున్నట్లయితే మరి సొలొమోనుకి తండ్రి ఎవరిస్తున్నాడు? నా కుమారుడా బలము పొందుకొని ధైర్యం తెచ్చుకొని పని పూనుకో అన్నాడు. మరి అన్నీ సమకూర్చాడు. నువ్వు పని పూనుకోవాలి దేవుని మందిరం కట్టడానికి. దేవునికి స్తోత్రం. మూడవది, నీకు అప్పగించి దానిలో నువ్వు నమ్మకంగా ఉండి ధైర్యంతో ముందుకు వెళ్ళన్నాడు. నాలుగవది చూస్తున్నట్లయితే దేవునికి మహిమ, పౌలు జీవితంలో ధైర్యం తెచ్చుకోండి అని ఓడలో ఉన్న వారికి చెప్తున్నారు. ఐదవది, శ్రమలో ధైర్యం తెచ్చుకో. ఆరవది చూస్తున్నట్లయితే మరి దయ్యాలు భూతాలను బట్టి భయపడక ధైర్యం తెచ్చుకో. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ధైర్యం తెచ్చుకుంటావా? దేవునికి మహిమ కలుగును గాక. శ్రమలలో, బలహీనతల్లో, వ్యాధుల్లో ధైర్యంగా నిలబడు. దేవునికి విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. ఈరోజు నీకు విడుదల కావాలనుందా? ఈ ప్రార్థనలు ఏకీభవించు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. రేపేమి సంభవించను మనకు తెలియదు. ప్రియ సోదరుడా, సోదరి, నాతో ఏకీభవిస్తారా? అయ్యా నాకు ధైర్యాన్ని ఇవ్వయ్యా. కన్నీటితో ప్రభువుని అడగండి. ఈ ప్రార్థన చేస్తుండగా మీకు విడుదల కలుగజేస్తాడు దేవుడు. మీకు ఎక్కడ బలహీనత అక్కడ చేయబెట్టుకోండి. అప్పులున్నాయా తల మీద చేయబెట్టుకోండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు నాయనా. బిడ్డలు నాయన ఏ విషయాల్లో ధైర్యాన్ని కోల్పోయారు నాయన, ఏ విషయాలు కృంగిపోతున్నారు, ఏ విషయాలు అధైర్యపడుతున్నారు, నిరుత్సాహంగా ఉన్నారు. యేసు నామములో ధైర్యం ఇవ్వండి నాయన. ధైర్యం చెడిన వారికి ధైర్యం ఇచ్చే దేవా బలపరచండి. నీ ఆత్మతో నింపండి. మనశ్శాంతిని బిడ్డలకు ఇచ్చి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు నామమును ప్రార్థిస్తూ ఇప్పుడే విడుదల కార్యాలు జరిగించండి. మహిమ పొందమని యేసు దివ్యనామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, ఎనీ టైం ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చండి. మీకోసం ప్రార్థించడానికి నేను నా ప్రార్థనా బృందం సిద్ధంగా ఉన్నాం. దేవునికే మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదండి, ఈ కార్యక్రమం చాలా ప్రయాసతో మేము ముందుకు వెళుతున్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ వంతు మీరు సహకరించవచ్చు కదా. దేవునికి మహిమ కలుగును గాక. మీ వంతు మీరు కూడా సహాయ సహకారం అందిస్తే మీరు మేము కలిసి ప్రభు సువార్త ఇంకా అనేక చోట్ల తీసుకెళ్ళొచ్చు. ఎందుకంటే మోషే చేతులు బరువెక్కినప్పుడు అహరోను హూరులు సపోర్ట్గా నిలబడ్డారు. మరి మీ వంతు మీరు కూడా సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ కష్టపడి మీరిచ్చిన ప్రతి రూపాయి దేవుని దృష్టిలో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు? మీరు చేయలేని పని మేము చేస్తున్నాం. మీరు ఒకవేళ ఈ సువార్త ప్రకటించలేకపోయినా ఈ విధంగా మేము అందించడానికి దేవుడు కృపించాడు కనుక ఒకవేళ మీరు కూడా సహాయం చేయాలనుకుంటే ఎంతైనా ప్రభు సన్నిధిలో ఈ నెంబర్కు మరి ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది. 9703467777కి మీరు కూడా సహాయ సహకారాలు అందించండి. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, మరిన్ని ఇంకా మా వర్తమానాలు వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ఉంది. చందోలు మోషే అని టైప్ చేస్తే మా వర్తమానాలను వస్తాయి. మరి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక. ఆమెన్.